హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో డే నంబర్ 2. సో ఈ డే నంబర్ 2 వీడియోలో లెట్స్ అండర్స్టాండ్ ద రెసిపీ ఆఫ్ సక్సెస్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్కి ఒక రెసిపీ ఉంటుంది. ఆ రెసిపీని ఎవరైనా క్రియేట్ చేయొచ్చు, కరెక్టా? ఎందుకంటే రెసిపీ ఉంటుందో ఆ రెసిపీలో ఎంతైతే ఉంటుందో అంతే వేస్తే అలాంటి టేస్టే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ముంబైలో ఒక హోటల్లో పావ్ భాజీ చాలా బాగా చేస్తారు. సో అదే రెసిపీ తీసుకున్నాము, అంతే అమౌంట్ ఆఫ్ మసాలా వేసాము, అంతే అమౌంట్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్ వేస్తాము, కరెక్టా? అప్పుడు అక్కడ ఏదైతే టేస్ట్ వస్తుందో ఇక్కడ కూడా అదే టేస్ట్ వస్తుంది. దట్ ఈస్ హౌ రెసిపీ ఇస్ ఫార్మ్. సో సక్సెస్ కూడా ఒక రెసిపీ ఉంటుంది. సో మన లైఫ్లో సక్సెస్ అండ్ హ్యాపీనెస్కి రెసిపీని మనం అర్థం చేసుకుంటే, ఆ టెక్నిక్ని మనం అప్లై చేస్తే మన లైఫ్లో కూడా అదే రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే రెసిపీ అనేది సేమ్. సో ముంబైలో పావ్ బాజీ ఎలా అయిందో అలానే మనం హైదరాబాద్లో కూడా క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే రెసిపీ రిమైన్స్ సేమ్. మరి సక్సెస్ కున్న రెసిపీ అదే అండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు, సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామింగ్ చేశారు, ట్యూన్ చేశారు. మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసి ఉండొచ్చు, మీరు సబ్ కాన్షియస్ మైండ్ గురించి నేర్చుకుంటున్నారు. అంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకున్నారు. అది ఒక గాంధీజీ అవ్వచ్చు, ఒక అబ్దుల్ కలాం అవ్వచ్చు, లేదా ఒక మోదీజీ అవ్వచ్చు, ఇంకా ఎవరైనా అవ్వచ్చు. ఒక సక్సెస్ఫుల్ అయ్యారు అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ యూజింగ్ ద సబ్ కాన్షియస్ మైండ్. మీకు తెలుసండి, ఒక నార్మల్ బస్ కండక్టర్ సూపర్ స్టార్ అయ్యాడు, రైట్? ఆ నార్మల్ బస్ కండక్టర్ స్టైల్ వేరు, తన యాటిట్యూడ్ వేరు, అండ్ దాట్ మేడ్ హిమ్ యాజ్ అ సూపర్ స్టార్. సో ఎలా జరిగింది ఇది? ఇట్స్ బికాస్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ మైండ్. ఎస్, ఒక నార్మల్ 10th స్టాండర్డ్ ఫెయిల్యూర్ అబ్బాయి గాడ్ ఆఫ్ క్రికెట్ గా మారాడు. ఎలా జరిగింది ఇదంతా? అగైన్ ఇట్స్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఎస్, ఎలాంటి బిజినెస్ చూడని వ్యక్తి, ఒక నార్మల్ హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక గుజరాతీ పర్సన్ ఇండియాకి నంబర్ 1 కంపెనీ క్రియేట్ చేశాడు. ఈజ్ మిస్టర్ ధీరుభాయ్ అంబానీ. ఇదంతా ఎలా క్రియేట్ అయింది? ఇదంతా ఎలా జరిగింది? ఇదంతా కూడా ఒక కోఇన్సిడెన్స్ అనుకుంటున్నారా? నో, నాట్ ఎట్ ఆల్. ఇదంతా కూడా వెరీ వెల్ ప్లాన్డ్ ప్రోగ్రామింగ్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ రోజు మీరు ఈ వీడియోలో క్లియర్గా అర్థం చేసుకోబోతున్నారు. సో మైండ్ని, మన సబ్ కాన్షియస్ మైండ్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దట్స్ ఇంపార్టెంట్. సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ మైండ్. మనకు తెలుసండి, బ్రెయిన్ అంటే తెలుసు, బట్ వాట్ ఈజ్ మైండ్? ఒకసారి ఆలోచించండి, మైండ్ ఎక్కడుందో అడగండి. చాలా మంది ఇక్కడ చూపెడుతుంటారు, కరెక్టా? మరి అక్కడ ఉంది ఏంటి? బ్రెయిన్. మరి మైండ్ ఎక్కడుంది? ఎస్, చూడండి, మనం కంప్యూటర్లో మనకు హార్డ్వేర్ కనబడుతుంది, సాఫ్ట్వేర్ కనబడుతుందా? కనబడదండి. సాఫ్ట్వేర్ కనబడదు, హార్డ్వేర్ కనబడుతుంది. మనకు ఇంట్లో వైర్ కనబడుతుంది, బట్ ఎలక్ట్రిసిటీ కనబడదు, బికాస్ ఎలక్ట్రిసిటీ ఈజ్ అ ఇన్విజిబుల్ థింగ్ అండ్ కరెంట్ అండ్ వైర్ ఈజ్ అ విజిబుల్. సో ఒకటి విజిబుల్ అయితే ఇంకొకటి ఇన్విజిబుల్ గా ఉంటుంది. జస్ట్ లైక్ కంప్యూటర్ అనేది హార్డ్వేర్ అయితే సాఫ్ట్వేర్ ఏంటి? మన యొక్క మైండ్. మన యొక్క బ్రెయిన్ అనేది హార్డ్వేర్ అయితే మరి మైండ్ అనేది సాఫ్ట్వేర్. సో బ్రెయిన్ కనబడుతుంది, బ్రెయిన్ ని మనం డైసెక్ట్ చేస్తాం, బ్రెయిన్ ని మనం కోస్తాము, బ్రెయిన్ ని చూడొచ్చు, బ్రెయిన్ ని వేగ్ చేయొచ్చు, ఇవన్నీ చేస్తుంటాం బికాస్ దిస్ ఇస్ అ హార్డ్వేర్. బట్ మైండ్ ఏంటి? ఇట్స్ అ సాఫ్ట్వేర్. సో కంప్యూటర్లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎలాగ ఉంటుందో అదే విధంగా మన బాడీలో కూడా బ్రెయిన్ ఈజ్ అ హార్డ్వేర్ అండ్ మైండ్ ఈజ్ అ సాఫ్ట్వేర్. సో హౌ మెనీ మైండ్స్ డు వీ హ్యావ్? వీ హ్యావ్ 2 మైండ్స్. కొంతమంది లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అంటారండి. దట్స్ అ డిఫరెంట్ పార్ట్. సో ఇక్కడ మనం బ్రెయిన్ గురించి మాట్లాడలేదు, మనం మైండ్ గురించి మాట్లాడుతున్నాం. సో మైండ్ ఈస్ దట్ ఎనర్జీ. మైండ్ ఎక్కడ ఉంది? బాడీ అంతా కూడా ఉంది మరి, కరెక్టా? సో బికాస్ మైండ్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ, రైట్? హార్డ్వేర్ అనేది ఓన్లీ ఒక టూల్ మాత్రమే ఇస్తుంది, బట్ దాన్ని యూజ్ చేయడానికి మనకు సాఫ్ట్వేర్ కావాలి, కరెక్టా? సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. మన మైండ్ అనేది ఒక సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ లో కనుక చూస్తే 10% వచ్చేసేంటి? మన కాన్షియస్ మైండ్ 10%. ప్లీజ్ అండర్స్టాండ్. ఇప్పుడు కాన్షియస్ మైండ్ తో మనం ఆలోచిస్తున్నాము, రైట్? ఇప్పుడు మీరు చూస్తున్నారు, వింటున్నారు, ఫీల్ అవుతున్నారు, ఇదంతా ఎవరు చేస్తున్నారు? కాన్షియస్ మైండ్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ పక్కన కొన్ని స్మెల్స్ వస్తున్నాయి, మీ పక్క నుంచి కొన్ని సౌండ్స్ వస్తున్నాయి. మీరు ఈ వీడియో చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు, నా మాట వింటున్నారు, ఇదంతా ఎవరు చేస్తున్నారు? కాన్షియస్ మైండ్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. బట్ మిగతాదంతా పవర్ కూడా సబ్ కాన్షియస్ మైండ్ దగ్గరలో ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ 90% పవర్, రైట్?
సో కాన్షియస్ మైండ్ దగ్గర 10%, సబ్ కాన్షియస్ దగ్గర 90% పవర్ ఎందుకు అంటున్నాను? లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నప్పుడు ఒక్కసారి గమనించండి. మీ పక్కన చాలా సౌండ్స్ వస్తున్నాయి. ఈవెన్ మీరు నన్ను చూస్తున్నప్పుడు మీ యొక్క లెఫ్ట్ లెగ్ యొక్క సెన్సేషన్ ని గమనించండి. రైట్ లెగ్ యొక్క సెన్సేషన్ ని గమనించండి. పూర్తి బాడీ వెయిట్ ని గమనించండి. ఎలా అనిపిస్తుంది అంటే లాట్ ఆఫ్ టైమ్స్ మనం ఈ ఇన్ఫర్మేషన్ ని డిలీట్ చేసేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ ని మనం తీసుకోవట్లేదు. కాన్షియస్ మైండ్ తీసుకోవట్లేదు, బట్ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. సో కాన్షియస్ మైండ్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుందో అదే ఉంది. బట్ సబ్ కాన్షియస్ మైండ్ లో మన పాస్ట్ మెమరీస్, మన బిలీఫ్స్, మన యొక్క మనం చిన్నప్పటి నుంచి మన మెమరీస్ అన్ని కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో చాలా చాలా డీటెయిల్ గా స్టోర్డ్ అయి ఉన్నాయి. సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న మెమరీస్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు మీ చిన్నప్పుడు మీ యొక్క స్కూల్లో ఒక డాన్స్ చేస్తుంటారు, ఒక సాంగ్ పాడుంటారు. ఒకసారి దాని గురించి గుర్తు తెచ్చుకోండి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి వచ్చింది. కరెక్ట్? ఎందుకంటే అక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. మన బిలీఫ్స్, మన వాల్యూస్, మన ఐడెంటిటీ ఇదంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో చాలా క్లియర్ గా స్టోర్ అయింది. సో మనం రోజు ప్రొద్దున లేసి బ్రష్ చేస్తుంటాము. ప్రొద్దున లేసి మనం ఏదైతే యాక్టివిటీ చేస్తున్నామో దాన్ని ఆలోచిస్తూ చేస్తున్నామో, ఆలోచన కూడా చేస్తున్నాము. అదంతా ఎవరి కంట్రోల్లో ఉంది? సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉంది. మీరు ఒకప్పుడు బైక్ నేర్చుకున్నప్పుడు, కార్ నేర్చుకున్నప్పుడు చాలా అలర్ట్ గా ఉండేవారు. కరెక్టా? అలర్ట్ గా ఉంటూ డ్రైవింగ్ చేసేవారు. బట్ ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఆటోమేటిక్ గా అయిపోతుంది అంతే. అది ఎలా చేస్తున్నామో కూడా తెలియట్లేదు. ఫస్ట్ లో ఇక్కడ బ్రేక్ ఉంది, ఇక్కడ క్లచ్ ఉంటుంది, ఇక్కడ యాక్సిలేటర్ ఉంటుంది అని అనిపించేది. కరెక్ట్? అవన్నీ కూడా చాలా టెన్షన్ గా నడిపేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎఫర్ట్లెస్. కరెక్ట్? ఎఫర్ట్లెస్ గా పని జరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతుంది ఇదంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉంటుంది. సో కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళగానే అది అక్కడ ఒక మెమరీ లాగా ఉండిపోతుంది. అది ఒక బిహేవియర్ క్రియేట్ అయిపోతుంది. అదొక ప్యాటర్న్ లాగా మారిపోతుంది. అది కంటిన్యూస్ గా అది రన్ అవుతూనే ఉంటుంది. సో ఒకసారి గమనించండి. అంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, ప్రెసెంట్లీ చూస్తున్నామో, వింటాం, ఇదంతా కూడా కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. బట్ లోపల ఒక కంటిన్యూస్ గా ఏదో ఒకటి ప్లే అవుతుంది. కరెక్టా? అదంతా సబ్ కాన్షియస్ మైండ్ ప్లే చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్లో మన లైఫ్ 90% ఉంటుంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అందువల్ల చాలా మంది లైఫ్ ఎందుకు సక్సెస్ఫుల్ గా లీడ్ అవ్వట్లేదు అంటే బికాస్ కాన్షియస్ గా వాళ్ళకి సక్సెస్ కావాలని తెలుసు. ఇలా ఉండాలి, ఇంత డబ్బు కావాలి, ఇలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి మార్కెటింగ్ చేయాలి, ఇలా సేల్స్ చేయాలి, వాళ్ళకందరికీ తెలుసు కాన్షియస్ గా. బట్ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నది ఏంటి? నెగిటివ్ బిలీఫ్స్, రాంగ్ ప్రోగ్రామింగ్, లేజీనెస్, ఇది నా వల్ల కాదు, అన్వాంటెడ్ బిలీఫ్స్, ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నాయి. మరి సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే ఉంటుందో అదే లైఫ్ లో రిటర్న్ వస్తుంది. సో ఒకసారి గమనించండి, ఏది మీరు చేయడానికి ఇష్టపడుతున్నారు, ఏది మీరు చేయడానికి ఇష్టపడట్లేదు, ఇదంతా సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామింగ్ లో ఉంది. వాట్ డూ ఐ లైక్ టు డూ, వాట్ డూ ఐ డోంట్ లైక్ టు డూ. ఈ రోజు ఎక్సర్సైజ్ అండి, ఈ రెండు రాయండి. యూ డోంట్ లైక్ టు డూ బిజినెస్, యూ డోంట్ లైక్ టు సింగ్ సాంగ్స్, యూ డోంట్ లైక్ టు డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. ఎందుకు? ఇదంతా కూడా ఒక సబ్ కాన్షియస్ మైండ్ లో అలానే స్టోర్ అయింది. నేను డాన్స్ చేయలేను, నేను సింగింగ్ చేయలేను, నేను బిజినెస్ చేయలేను. దేనైతే ఇష్టపడతారు? ఐ లైక్ పిజ్జా, ఐ లైక్ స్వీట్స్, ఐ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఎక్కడ స్టోర్ అయింది? మళ్ళీ సబ్ కాన్షియస్ మైండ్ లోనే స్టోర్ అయింది. సో దేనైతే మీరు ఇష్టపడతారో, దేన్ని ఇష్టపడట్లేదు, ఈ రెండింటిని క్లియర్ గా రాయండి. సబ్ కాన్షియస్ మైండ్ గురించి మరింత డీటెయిల్ గా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.